నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్. నేను రాజశేఖర్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం ఉండబోతున్నారు. పర్యటన నేపథ్యంలో పెండింగ్ అంశాలపై రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు కలవబోతున్నారు. అలాగే నేటి మధ్యాహ్నం క్రీడా శాఖ మంత్రితో సమావేశం కూడా కాబోతున్నారు. రైట్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం ఉండబోతున్నారు. పర్యటన నేపథ్యంలో పెండింగ్ అంశాలపై రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు కలవబోతున్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం క్రీడా శాఖ మంత్రితో సమావేశం కాబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా సీఎంఓ ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. చాలా కీలకంగా ఢిల్లీ టూర్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. సో ఎవరెవరిని కలిసే అవకాశం కనిపిస్తుంది? సీఎంకి సంబంధించి షెడ్యూల్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? 2 రోజుల పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు రాజశేఖర్. ఏదైతే వన మహోత్సవానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నుంచి నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ రోజు రేపు కూడా ఆయన ఢిల్లీలో ఉండనున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టులకు సంబంధించి, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంతో పాటు అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. అట్లాగే యూరియాకి సంబంధించి, ఖరీఫ్ సీజన్ కి సంబంధించి యూరియా చాలా పెద్ద ఎత్తున మనకు అవసరం ఉంది. కానీ కేంద్రం నుంచి పాత లెక్కల పద్ధతిలోనే ఎరువులను ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఆర్ఎఫ్సి నుంచి కాకుండా ప్రైవేటు సంస్థల నుంచి ఏదైతే ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఎరువులను ఇవ్వడం వల్ల రాష్ట్రం పైన ఆర్థిక భారం పడుతుంది అనేది కూడా ప్రభుత్వం దృష్టికొచ్చిన నేపథ్యంలో ఏదైతే సాగుకు అవసరమైనటువంటి పూర్తి యూరియాను ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఇవ్వాలని కూడా, యూరియాని ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరబోతున్నారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతున్నారు. దాంతో పాటు జలశక్తికి సంబంధించినటువంటి పార్టీల్ని కూడా, కేంద్ర జలశక్తి మంత్రి పార్టీని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ రోజు స్పోర్ట్స్ శాఖ మంత్రిని కూడా కలిసి సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి క్రీడా శాఖ మంత్రిని నియమించుకోవడంతో పాటు ఇటీవల స్పోర్ట్స్ పాలసీని కూడా ఏర్పాటు చేసుకుంది. నెక్స్ట్ వచ్చేటువంటి ఒలింపిక్స్ టార్గెటెడ్ గా తెలంగాణ నుంచి ఇటు గ్రామీణ స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్లేయర్లను ఎంపిక చేసి స్కూల్ స్థాయి నుంచి, అంటే ఇటు ఎడ్యుకేషన్ రంగం నుంచి కానీ ఇటు జనరల్ లో ఉన్నటువంటి వాళ్ళని కూడా 2 రకాలుగా వాళ్ళకు ఇప్పటికే సీఎం కప్పును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించింది. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించి ప్లేయర్లను, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్లేయర్లకు ట్రైనింగ్ ఇచ్చి అట్లాగే స్పోర్ట్స్ సంబంధించినటువంటి కోచ్ల ద్వారా వారిని ఒలింపిక్స్ వరకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొని ముందుకెళ్తున్న నేపథ్యంలో స్పెషల్ గా ప్రతి జిల్లా కలెక్టర్ వద్ద ఉండేటువంటి ఎమర్జెన్సీ ఫండ్ సంబంధించి 10% ఫండ్ను కూడా క్రీడలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఈ రోజు క్రీడలకు సంబంధించినటువంటి పాలసీపై కూడా చర్చించబోతున్నారు. అట్లాగే మెట్రోకు సంబంధించి, మెట్రో విస్తరణ 2వ దశ విస్తరణకు సంబంధించినటువంటి ప్రాజెక్టు నిధుల కోసం కూడా కేంద్ర వాటా రావాల్సి ఉంది మనకి. దాంతో పాటు కేంద్రం నుంచి రెగ్యులర్ గా వచ్చేటువంటి బడ్జెట్ కేటాయింపులు ఏవైతే ఉంటాయో అవి కూడా పూర్తి స్థాయిలో అందజేయాలి. తద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వివిధ కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది రాజశేఖర్. ముఖ్యంగా మెట్రో 2వ దశ విస్తరణతో పాటు ఓల్డ్ సిటీ మెట్రోకు సంబంధించినటువంటి పనులను కూడా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ముఖ్యంగా ఏదైతే హెరిటేజ్ సంబంధించినటువంటి బిల్డింగ్స్, వాటికి డిలాబరేటెడ్ గా ఉన్నటువంటి బిల్డింగ్స్ సంబంధించి అలాగే ల్యాండ్ అక్విజిషన్ ఫండ్ కూడా కావాల్సి ఉన్న నేపథ్యంలో ఇట్లాగే మెట్రో విస్తరణ, దాంతో పాటు వివిధ ప్రాజెక్టులు ఏవైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు సంబంధించి నిధుల మీద కూడా వివిధ కేంద్ర మంత్రులు చర్చించేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు ఇటీవలే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమర బేరీ బహిరంగ సభను కూడా సక్సెస్
సక్సెస్ గా నిర్వహించారు. దీనికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆ, హాజరైన నేపథ్యంలో సభ సక్సెస్ అయింది. దాంతో పాటు అసెంబ్లీ పునర్విభజన జరిగే నేపథ్యంలో 2029కి సంబంధించినటువంటి ఎలక్షన్లలో 100కు పైగా సీట్లను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించి అట్లాగే మంత్రులు ఎంపీలను కూడా గెలిపించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అట్లాగే ఈ నేపథ్యంలో కూడా ఈ భారీ బహిరంగ సభ సక్సెస్ నేపథ్యంలో రాహుల్ గాంధీని కలిసి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు సంబంధించి అట్లాగే పార్టీకి సంబంధించినటువంటి అంశాలను కూడా రాహుల్ గాంధీకి వివరించనున్నారు. గతంలో కూడా అనేక సార్లు ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు పార్టీకి సంబంధించి అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెండు కార్యక్రమాలను రెండు మీటింగ్స్ కూడా సమన్వయం చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఏపీ ప్రభుత్వం తలపెట్టినటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆయన కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణ అనుమతులు కేంద్రానికి సంబంధించినటువంటి సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించినటువంటి అనుమతులు కూడా లేకుండా తెలంగాణకు అన్యాయం జరిగేలాగా ఒక ప్రాజెక్ట్ అక్కడ రూపొందుతుంది. దీన్ని అడ్డుకొని తీరుతామని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రెండు పార్లమెంట్ కు సంబంధించినటువంటి అన్ని పార్టీల ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే కార్పొరేషన్ చైర్మన్లకు కూడా దీనికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వండి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి వీటికి అనుమతులు ఇవ్వడం కుదరదు అని కూడా చెప్పిన నేపథ్యంలో ఇంకా మరింతగా అంటే చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర స్థాయిలో నేరుగా మోడీతో సంబంధాలు కలిగి కేంద్ర ప్రభుత్వంతో మంచి తొత్తుపాటిగా ఉన్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఈ ప్రాజెక్టు చాలా కీలకమైన అడ్డంకిగా మారిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నాలను కూడా కొనసాగించేటువంటి అవకాశం ఉంది. మిగులు జలాలకు సంబంధించి కృష్ణ గోదావరి రెండు బేసిన్లకు సంబంధించి మిగులు జలాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి. ఏదైతే బేసిన్లకు సంబంధించిన అంశంలో అలాగే రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం 2014 బైఫర్కేషన్ అయిన నేపథ్యంలో చట్టం ప్రకారం కూడా తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను కూడా ఖచ్చితంగా ఇచ్చిన తర్వాతనే ఏపీ ప్రభుత్వం అనేది వారికి సంబంధించినటువంటి ప్రాజెక్టులను నిర్మించుకోవాలనే అంశాన్ని స్పష్టంగా చెప్పేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైనటువంటి నిధుల కోసం అన్ని కేంద్ర మంత్రులతో కలిసేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఆ పార్టీకి సంబంధించిన అంశంపై అట్లాగే పార్టీ కార్యవర్గ విస్తరణకు సంబంధించి పిసిసి చీఫ్ల స్థాయిలను కూడా పెంచాలని ఒక ప్రపోజల్ ఉంది. అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇటు పార్టీ పదవుల్లో కానీ పార్టీకి సంబంధించిన పదవులతో పాటు ప్రభుత్వ పదవుల్లో కూడా ఇవ్వాలని ఒక ప్రపోజల్ ఉంది. దాంతో పాటు నామినేషన్ పోస్టుల కోసం కూడా కొంతమంది ఎదురు చూస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన అంశాలపై కూడా ఇటు ఏఐసిసి పెద్దలతో రాహుల్ గాంధీతో కూడా చర్చించేటువంటి అవకాశం